ఈ సినిమాని తెలుగులో సంక్రాంతి వారసుడుగా తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను. సో జాన్ 14th తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. అంతే కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. అన్నా అసలు దిల్ రాజుకి మైండ్ ఉందా అన్న? అసలు నాకు అర్థం కావట్లేదు. ఏందన్నా ఈడ మన దగ్గర సూపర్ స్టార్లు ఉన్నారన్న, వీళ్ళని వదిలిపెట్టి పోయి అక్కడ ఓటాడేందన్న నాకు అర్థం కావట్లేదు. అని అన్నోళ్ళకి సినిమా రాడ్డు తింపిందన్న. నాకు అర్థం కాలేదు సార్. నిజంగా అసలు విజయ్ తలపతి మాస్ యాంగిల్ చూసినాం, సెంటిమెంట్ యాంగిల్ ఇవన్నీ చూసినాం అన్న, మనం ఎమోషనల్ యాంగిల్స్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్ ఫుల్ మూవీ అన్న. ఇది మాత్రం అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి అన్న. ఏం సినిమా అన్న ఇది? విజయ్ ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. విజయ్ తలపతి వారసుడు అనుకున్నా కానీ ఇట్లా సంక్రాంతికి వారసుడు లెక్క వస్తాడని అనుకోలేదు. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? సేమ్ అన్న. చూసుకుంటే ఇప్పుడు వంశీవాడపల్లి లైంగిక మూవీ చూసుకుంటే ఇప్పుడు మొత్తం అన్నీ మనకి క్లీన్గానే ఉంటుంది, ఎందుకంటే అక్కడెక్కడ చూసినట్టే ఉంటుంది, కానీ కొత్తగా ఉంటుంది అన్న. కొత్తగా చూసినట్టు మూమెంట్ వస్తుంది మనకైతే. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి.